అయ్యో ఎక్కడి నుంచి ఎక్కడికో పడిపోయినట్టున్నాను, ఏదో చేస్తున్నట్టున్నాను కానీ దిగిపోయానన్న సంగతి అర్థమైంది, దిగజారిపోయానన్న సంగతి అర్థమైంది. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నా ఎడల కనికరం చూపు. అడుగో, ఈ రాత్రి అడుగో. ఆయన ఆత్మ మన మధ్య సంచరిస్తుంది. నయానో భయానో నవ్వించో కవించో కొన్ని మాటలు, విలువైన మాటలు నీ గుండెల్లోనికి ప్రవేశపెట్టాలని నా ఆశ, నా హరాట. ఈరోజు నాకు నేర్పాడు దేవుడు. ఒక్కసారి నన్ను హెచ్చరించాడు, రే ఇట్లా చేయి, ఎక్కడ మిస్ అయ్యావో చూసుకోవాలి. నాతో మాట్లాడాడు నా దేవుడు. పంచి ఇదిరా, ఇదిరా, సైతాన్ని కొడితే ఇట్లా కొట్టాలరా, ఇదిరా అని నాకు నేర్పాడు ఈరోజు దేవుడు. ఈరోజు నీకు కూడా మళ్ళొక్కసారి పునరుద్ధరించాడు. కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువుని అడుగు. ఏం అడుగుతావు అడుగు. దేని గురించి నువ్వు నలిగిపోతున్నావు అడుగు. ఈ రాత్రి ఏది నిన్ను కలత చేసిందో అడుగు. ఏది నిన్ను కృంగదీస్తుందో అడుగు. ఏది నిన్ను బాధ పెడుతుందో అడుగు. ఏది పొందగోరావో అడుగు. ఈ రాత్రి నీ విజ్ఞాపన ఆయన సన్నిధికి చేరుతుంది. నీ గుండెలో ఉన్న వేదన దేవుని ముందుంచు. నువ్వేం పొందగోరుతున్నావో నీ ప్రభువుని అడుగు. నీ ప్రియుని ప్రాణనాథుని అడుగు. ఆయన సన్నిధి మన మధ్య ఉన్నది. ఆయన నీ ఎదుటనే ఉన్నాడు. ఆయన నీ ఎదుటనే ఉన్నాడు. ఆయన పాదాల సన్నిధిని ఉన్నావు. ఆయన పాదాల సన్నిధిని ఉన్నావు. సైన్యములకు అధిపతిగా యెహోవా సురక్షితమైన రెక్కల నీడలోనికి నీవు వచ్చి ఉన్న అధిక మేలు నీకు కలుగుతుంది. లైవ్ లో, జూమ్ లో ఉన్న బిడ్డలు మోకాళ్ళు వేయండి, ప్రార్థనలో ఉండండి, కన్నీరు విడవండి, కన్నీరు విడవండి. హిజ్కియా కన్నీరు విడుచుచు ప్రార్థించినప్పుడు తక్షణమే 15 సంవత్సరాల ఆయుష్ పొందాడు. యాకోబు కన్నీళ్లతో యబ్బోకు రేవు దగ్గర, దేవా వెనక నుయ్యి ముందు గొయ్యి అన్నట్టు అయిపోయింది నా బతుకు. వెనక్కి వెళ్తే మామయ్య చంపుతాడు, ముందుకెళ్తే అన్నయ్య చంపుతాడు. నాకు దారి అర్థం కావటం లేదు. ఈ రాత్రి నీ దాసుని దాటిపోతావా? కన్నీళ్లతో మగసిరి గలవాడై గోజాడినప్పుడు, పెనుగులాడినప్పుడేమో తొడగూటి మీద కొట్టిన దేవుడు ఎప్పుడైతే కాళ్ళు పట్టుకొని ఏడ్చాడో వెళ్ళలేకపోయాడు. యాకోబు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అని అడగాల్సి వచ్చింది దేవుడే. ఈ రాత్రి నువ్వు ఏడు దేవుని ముందు, దేవా నన్ను దాటిపోతావా? నా దీన స్థితి నీకు తెలుసు కదా, నా హృదయ వేదన నీకు తెలుసు కదా, నేను అనుభవిస్తున్న ఆక్రందన నీకు తెలుసు కదా. నా తండ్రి నన్ను దాటిపోతావా? బ్రతకలేను దేవా, బ్రతకలేను దేవా, నా వల్ల కాదు దేవా. కన్నీళ్లతో మోసాడు. యాకోబు ఏడుస్తుంటే ఇక దేవుడు బ్రతిమలాట మొదలు పెట్టాడు. యాకోబు నన్ను పోనీ. దేవుడు ఎక్కడా, యాకోబు ఎక్కడా? యాకోబు ఆపితే దేవుడు ఆగుతాడా? కానీ ఆగిపోయాడు. దేవుడిని ఏం ఆపినాయో తెలుసా? యాకోబు కన్నీళ్ళు ఆపేసిన. ఈ రాత్రి నీ కన్నీరు ప్రభువుని నిలుపుతాయి. ఈ రాత్రి నీ కన్నీళ్ళు ఆయన దాటిపోకుండా నిన్ను ఆశీర్వదించడానికి నిలబెడతాయి. నీ కన్నీళ్ళు ఆయన సన్నిధిలో ఉన్నాయి. కన్నీళ్లతో కోసాడు. అడుగు, నువ్వేం అడుగుతావు అడుగు. ఏ విషయంలో విజయం కావాలడు. నిన్ను నలగొడుతున్న శ్రమ ఏదో అడుగో. ఈ ప్రార్థన వట్టిగా పోదు బిడ్డ, ఈ ప్రార్థన వట్టిగా పోదు బిడ్డ. నువ్వు మనుషుల ముందు ఏడవట్లా, జీవము గల నా దేవుని ముందు నీ కన్నీళ్లున్నాయి. నువ్వు మనుషుల ముందు ఏడవట్లా, నా ప్రభు ముందు దుఃఖపడుతున్నావు. నువ్వు సిగ్గుపడనక్కరలేదు. మనుషుల ముందు మనం ఏడవడానికి సిగ్గుపడాలి, మనుషుల దేహి అనడానికి సిగ్గుపడాలి. ప్రభువుని మనం అడగటానికి సిగ్గు. కన్నీళ్లతో గోజాడుదాం. దేవా దేవా మీకు నన్ను క్షమించు, నా తొందరపాటులు క్షమించు, నా బుద్ధిహీనతలు క్షమించు, నా బలహీనతలు క్షమించు.
పొరపాట్లు క్షమించు, నా తొందరపాటు మాటలు క్షమించు, నా తప్పుడు అడుగులు క్షమించు. నీ సన్నిధి నిర్లక్ష్యం చేసి ఎంత పాపం చేశాను ప్రభా, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేసి ఎంత పాపం చేశాను ప్రభా. నీ పాదాల చెంత కనిపెట్టుకోవటం, గోజాడుకోవటం అనే విలువైన మార్గాన్ని వదిలిపెట్టి ఎంత మూర్ఖపు పని చేశాను ప్రభువా. అయ్యో దేవా, నన్ను క్షమించు. ఇన్ని విజయాలు ఇచ్చింది నువ్వు కదా, ఇంత కృప చూపింది నువ్వు కదా, ఇంత బలం ఇచ్చింది నువ్వు కదా, ఈ జ్ఞానం ఇచ్చింది నువ్వు కదా, తలాంతులు ఇచ్చింది నువ్వు కదా, ఆత్మలను ఇచ్చింది నువ్వు కదా, పనినిచ్చింది నువ్వు కదా, బ్రతికించింది నువ్వు కదా, బాగు చేసింది నువ్వు కదా, నడిపిస్తుంది నువ్వు కదా, వెలిగించింది నువ్వు కదా, వాడుకుంటుంది నువ్వు కదా. అయ్యో దేవా, ప్రార్థన ఆపొద్దు, ప్రార్థన చేయండి మా, గోజాడండి మా అయ్యా, ప్రార్థన ఆపొద్దు నాన్న, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి నాన్న, ప్రార్థన చేయండి నాన్న, కన్నీరు గార్చండి నాన్న, దేవుడిని అడగండి నాయన. చెల్లి దేవుడిని అడుగురా అన్నా, దేవుడిని అడుగన్నా అయ్యా, దేవుడిని అడిగయ్యా, అడిగయ్యా. ఆయన సన్నిధి నీ దగ్గర ఉందయ్యా, ఆయన పాదాల దగ్గర ఉన్నావయ్యా, నువ్వు ఆయన కాళ్ళ ముందున్నావయ్యా, నీ ముందు నిలిచున్నాడయ్యా, నీ ముందున్నాడయ్యా, నీ ముందు ఉన్నాడమ్మా. ఆయన మన మధ్యలోకి వచ్చున్నాడు. ఆయన అబద్ధమాడేవాడు కాదు, ఆయన సన్నిధి మనతో ఉంది. నిజమిది, నిజమిది. ప్రార్థించు, 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 స్తుతించు, ప్రార్థించు, స్తోత్రాలు చెప్పుకో, ప్రార్థించు, స్తుతిస్తుండు, ప్రార్థిస్తుండు. తీర్మానం చేయి, క్షమాపణ అడుగు, దిద్దుకో. ఇక నుంచి దేవా నీ మీద ఆధారపడతా, నీ పాదాల దగ్గరికి వస్తాను, ఎవరి దయ కోరను, నీ పాదాలని ఆశ్రయిస్తాను.
తృప్తి కలిగిన దాకా ప్రార్థన చేయమా, తృప్తి కలిగిన దాకా స్తుతించమ్మా. అమ్మా వేడుకోండి, వేడుకోండి, వేడుకోండి. లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ ఇదిగో నీవు మేలుకొని ఉండుట, నీవు ఏడ్చుట, నీవు మొర్ర పెట్టుట దేవుడు కనిపెట్టి ఉన్నాడు, చూస్తున్నాడు. ఇది నీకు దేవుడు ప్రత్యేకమైన సమయంగా ఇచ్చాడు, మనకు ప్రత్యేకమైన సమయంగా ఇచ్చాడు. అడగండి ప్రభుని, దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు ఈరోజు, నన్ను దాటిపోవద్దు ఈరోజు. నువ్వు నన్ను దాటిపోయావంటే నేను ఏడుస్తానే ఉంటానేమో. నా ఏడు బాగా దిగదేవా, నా ఏడు బాగా దిగ. నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను వదలను దేవా, నన్ను అభిషేకిస్తే కానీ నేను వదలను దేవా, నన్ను దర్శిస్తే కానీ నేను వదలను దేవా. నా పరిస్థితులను నీవు జోక్యం చేసుకొని చక్కదిద్దితే కానీ నేను వదలను దేవా. నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదు. రాజీ పడి బతకడం నా వల్ల కాదు, రాజీ పడి బతకడం నా వల్ల కాదు. నేను నీతో రాజీ పడాలి దేవా. కన్నీళ్లతో గోజాడుదాం, కన్నీళ్లతో.